హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం భారీ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయన ఇళ్లు, ఆఫీసులు, బంధువులు, సన్నిహిత ఇళ్లతో కలిపి మొత్తం 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఏసీబీ అధికారులు చేసిన ఈ దాడుల్లో బచ్చు రవీందర్కు సంబంధించి భారీ స్థాయిలో స్థిర చరాస్తులను గుర్తించారు. సోదాల తర్వాత బచ్చు రవీందర్ను అరెస్టు చేసి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సోదాల్లో సుమారు అరకిలో బంగారం, కిలోన్నర వెండి వస్తువులు, 4 లక్షల రూపాయల నగదు, 10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, 18 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో 4 బ్యాంకు లాకర్లను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశారు. ప్రభుత్వ విలువల ప్రకారం ఆస్తులు 9.24 కోట్లకు పైగా ఉంటే వాటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు మించి ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏసీబీ సోదాల్లో బచ్చు రవీందర్ పేరిట మసీద్ బండలో 4 ఫ్లోర్ల బిల్డింగ్, శంషాబాద్, షాబాద్ పరిధిలో 4 ఎకరాల వ్యవసాయ భూమి, శంకర్పల్లి, కృష్ణాపూర్ ప్రాంతాల్లో భూములు, కొండాపూర్లో 2 ప్లాట్లు, జడ్చర్లలో 7 ప్లాట్లు, సుమధుర, ఆక్టోప్రలిస్, శ్రీవారి మెడిస్, వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టులతో పాటు ప్లాట్లు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆస్తుల మూలాలు, పెట్టుబడుల వివరాలు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. హెచ్ఎండిఏలో రవీందర్ రోడ్డు, ఫ్లైఓవర్, ల్యాండ్ యాక్విజిషన్, ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమన్వయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవీందర్ విలాసవంతమైన జీవితానికి సంబంధించి ఫోటోలతో కూడిన ఫిర్యాదులు ఏసీబీకి అందడంతో ఆయనపై కొన్నాళ్లుగా నిఘా పెట్టారని తెలుస్తోంది. రవీందర్ విదేశీ ప్రయాణాల చిట్టాతో పాటు ఆయన భార్య ధరించిన ఆభరణాల ఫోటోలు, వారి వాహనాలు, ఖరీదైన ఇళ్లకు సంబంధించిన సమాచారం ఏసీబీకి గతంలో ఫిర్యాదుల రూపంలో అందినట్లుగా తెలుస్తోంది. దీనిపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన తర్వాత ఈ నెల 13న రవీందర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసి సర్చ్ వారెంట్ పొందినట్లుగా తెలుస్తోంది. రవీందర్కు కొందరు బినామీలు ఉన్నారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆయనకు సంబంధించిన 4 బ్యాంకు లాకర్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రవీందర్ ఇంట్లో 18 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించి ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. బచ్చు రవీందర్పై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లుగా కేసు నమోదు చేసిన ఏసీబీ స్వాధీనం చేసుకున్న పత్రాలు, బ్యాంక్ రికార్డులు, లాకర్ల వివరాలను విశ్లేషిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత అక్రమాస్తుల అసలు విలువ, ఇతర కార్యక్రమాలపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవినీతి అధికారులు చిట్టా విప్పుతున్న ఏసీబీ అధికారులు ఇలాంటి అవినీతి తిమింగలాలను అరెస్ట్ చేసి జైళ్లకు పంపిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్,
శ్వేత హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బొత్స రవీందర్పై ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం భారీ సోదాలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయన ఇల్లు, ఆఫీసులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లతో కలిపి మొత్తం 10 ప్రాంతాలకు పైగా కూడా ఈ ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏసీపీ అధికారులు చేసినటువంటి ఈ దాడుల్లో బొత్స రవీందర్కు సంబంధించినటువంటి భారీ స్థాయిలో స్థిర చరాస్తులను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. సోదాల తర్వాత రవీందర్ను అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది శ్వేత. అయితే ఏసీబీ డిఎస్పీ మజిద్ అలీ ఖాన్ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఒక్కసారి ఈ కేసుకు సంబంధించి చూసినట్లయితే ఈ సోదాల్లో సుమారు అరకిలో బంగారం, కిలోన్నర వెండి వస్తువులు, అదేవిధంగా 4 లక్షల నగదు, 10 లక్షల విలువైనటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, అదేవిధంగా 18 విదేశీ మద్యం బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇదే సమయంలో 4 బ్యాంకు లాకర్లను కూడా గుర్తించి వాటిని ఫ్రీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రభుత్వ విలువల ప్రకారం ఆస్తులు 9.24 కోట్లకు కూడా పైగా ఉండవచ్చు అన్న దాని కూడా వినిపిస్తూ ఉంది. వాటి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 100 కోట్లకు పైగా కూడా మించి ఉంటుందనే అవకాశం కూడా ఉంటుందన్నట్టుగా ఏసీపీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే ఇంత పెద్ద అవినీతి జరగడం చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. ఒక సాదాసీదా చీఫ్ ఇంజనీర్ ఇంట్లో 100 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉండడం అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి కూడా. అయితే ఏసీపీ సోదాల్లో రవీందర్ పేరిట ఉన్నటువంటి మసీద్ బండాలో 4 ఫ్లోర్ల బిల్డింగు, శంషాబాద్, షాబాద్ పరిధిలో కూడా 4 ఎకరాల వ్యవసాయ భూమి, శంకర్పల్లి, కిష్టాపూర్ ప్రాంతాల్లో కూడా భూములు ఉన్నట్టుగా తెలిసింది. కొండాపూర్లో 2 ప్లాట్లు, జడ్చర్లలో 7 ప్లాట్లు, సుమధర ఆక్రోపాలిస్, అదేవిధంగా శ్రీవాణి మెడోస్ సంబంధించినటువంటి వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టులో కూడా ప్లాట్లు, ఇండ్లు ఉన్నట్టుగా ఏసీపీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తూ ఉంది. ఆస్తుల మూలాలు, పెట్టుబడుల వివరాలు, బ్యాంకు లావాదేవీలపై కూడా ఏసీపీ అధికారులు మరింత లోతు కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది శ్వేత. హెచ్ఎండిఏలో రవీందర్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ల్యాండ్ అక్వజిషన్, ఇంజనీరింగ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమన్వయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రవీందర్ విలాసవంతమైనటువంటి జీవితానికి సంబంధించి కూడా ఏవైతే ఆ ఫోటోలు ఉంటాయో ఫోటోల ఆధారంగా ఫిర్యాదులు ఏసీబీకి అందినాయని తెలుస్తూ ఉన్నది. దాని మీదనే కొన్ని రోజుల నుంచి కూడా ఆయన పైన నిఘా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. రవీందర్ విదేశీ ప్రయాణాల చిట్టాతో కూడా ఆయన భార్య ధరించినటువంటి ఆభరణాలు, ఫోటోలు, వారి వాహనాలు, ఖరీదైనటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి సమాచారం ఏసీబీకి గతంలో ఫిర్యాదుల రూపంలో కూడా చాలా వరకు అందినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే ఆయన మీద నిఘా పెట్టి నిన్న ఈ రైడ్ను కూడా చేసినట్టుగా తెలుస్తుంది 10 ప్రాంతాలకు సంబంధించి కూడా. అయితే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన తర్వాత ఈ నెల 11న రవీందర్పై ఆదాయానికి సంబంధించినటువంటి ఆస్తుల కేసులను ఏసీబీ నమోదు చేసి సెర్చ్ వారెంట్ పొందినట్లుగా తెలుస్తున్నది. రవీందర్కు కొందరు బినామీలు ఉన్నారనేది ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి 4 బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. రవీందర్ ఇంట్లో 18 విదేశీ బాటిళ్లు ఉన్నట్టుగా ఎక్సైజ్ అధికారులు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే రవీందర్పై ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టినట్లు కేసు నమోదు చేసినటువంటి ఏసీపీ అధికారులు వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటు పత్రాలు కావచ్చు, బ్యాంకు రికార్డులు కావచ్చు, లాకర్ల వివరాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత కూడా అక్రమాస్తుల అసలు విలువ ఎంత ఉండే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఇతర అక్రమాలపైన కూడా మరిన్ని వివరాలు వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంటుందని దాన్ని కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం శ్వేత, మనము అవినీతి ఏ విధంగా అధికారులు చిట్టా విప్పుతున్నారనేది ఏసీపీ అధికారులు చూస్తూ ఉన్నాము. మొత్తం ఏదైతే ఈ శాఖలలో పనిచేస్తున్నటువంటి చీఫ్ ఇంజనీర్లు, డిఓలు, ఏఈలు చాలా వరకు కూడా ఇలాంటి బారిన పడుతూ ఉన్నారు. లంచాలు ఎక్కువ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పేద ప్రజలను పీడ్స్గా తింటున్నటువంటి నేపథ్యము, చిన్న పర్మిషన్స్ కోసము, చిన్న పనుల కోసం కూడా భారీ ఎత్తున లంచాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు కూడా లైవ్లోనే దొరుకుతున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న కూడా చూసాం మనం ఈ పెద్దపల్లికి సంబంధించినటువంటి మున్సిపల్లో కూడా ఏఈ కూడా
ఇదే 34 లక్షల పైన కూడా డైరెక్ట్ లైవ్లో కూడా లంచం తీసుకున్నట్టుగా ఏసీపీ అధికారులకు దొరికినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ ఇదే ఆనకొండలలా తయారవుతూ ఉన్నారు, తిమింగలల్లా తయారై ప్రజల్ని పీడ్చుక తింటూ ఈ పర్మిషన్స్ విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కూడా లంచాలకి తెగబడుతున్నారు ఈ అధికారులందరూ కూడా. సో దీని మీదనే గత కొద్ది రోజుల నుంచి కూడా ఏసీపీ అధికారులు అంతా కూడా జల్లెడ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మరికొంతమంది కూడా ఈ జల్లెల్లో చిక్కేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఈ ఏసీబీ దాడులకు సంబంధించి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత అక్రమాస్తుల విలువ ఎంత ఉంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ రానుంది.